అక్రమం చేస్తేనే పాపం ఏంటంటే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులరా, ఆ శరీర సంబంధమైన లిస్టులో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ద్వేషములు, కలహాలు, అసూయ. సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఒకవేళ విగ్రహారాధన చేయకపోవచ్చు. సంఘాలలో ఉన్న దేవుని ప్రజలు ఒకవేళ ఏంటంటే జారత్వం, వ్యభిచారం అలాంటి పనికిమాలిన పనులు ఒకవేళ చేయకపోవచ్చు. ఆ శరీర సంబంధమైన లిస్టులో ఇవి కూడా మనం చూస్తూ వస్తాం. ద్వేషములు, కలహములు, అసూయ, ఇవన్నీ ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో. ఈ కార్యక్రమాలు మనం కొనసాగించబడుతున్నప్పుడు, మనం ఇంకా ద్వేష స్వభావంతో సాగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కనుక కలహాలకి చోటు ఇవ్వకూడదు, ద్వేషాలకి చోటు ఇవ్వకూడదు, అసూయ పరులుగా మనం బ్రతకూడదు. అలా బ్రతుకుతున్నప్పుడు శరీర సంబంధమైన క్రియలు మనలో ఉన్నట్టు గలతీ సంఘానికి రాస్తాడు, మీరు ఆత్మలో ప్రారంభించి శారీరకంగా ముగిస్తారా? ఇంకా బైబిల్లో మనం చూస్తాం, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఇంకా మీరు శరీర సంబంధులైన మనుషులుగానే ఉన్నారు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. ఒకప్పుడు మీకు బలము చాలలేదు గనక నేను మిమ్మల్ని పాలతోనే పోషించాను, కానీ ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు అని దైవజనుడు దుఃఖిస్తూ లేఖను రాస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ద్వేషము, కలహాలు, కలవరాలు మనలో ఉన్నాయేమో ఆలోచించి ఆ ద్వేష స్వభావాన్ని మనం తొలగించినప్పుడే దేవుని నామం గణపరచబడుతుంది. పరలోకమందున దేవుడు మన యందు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మీరు చూడండి, సౌలు దావీదుని ద్వేషిస్తూ వచ్చాడు తప్ప దావీదు సౌలుని ఎప్పుడూ ద్వేషించలేదు. మనల్ని కొంతమంది ద్వేషించవచ్చు, మనల్ని ద్వేషించరా? హల్లెలూయా. మనల్ని శత్రువులుగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏది చేసినా వాళ్ళకి తప్పుగానే కనబడుతుంది, మనం ఏది మాట్లాడినా వాళ్ళకి తప్పుగానే కనబడుతుంది. కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళు ద్వేషించనివ్వండి, కానీ మీరు ద్వేషించొద్దు. వాళ్ళు మన మీద పగతో రగిలిపోతూ ఉంటారు, కానీ మీరు పగను పెంచుకోవద్దు. వాళ్ళు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయొచ్చు, కానీ మీరు వ్యతిరేకంగా వాళ్ళకి కుట్రలు చేయొద్దు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను ఎవరిని ద్వేషించను అనే ఒక తీర్మానానికి రావాలి. మనం నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నీకు వ్యతిరేకంగా క్రియ చేసేవాళ్ళు ఉంటారు, నీకు విరుద్ధంగా పోరాడే వాళ్ళు ఉంటారు, నీ వెంటనే అసహించుకునే వాళ్ళు ఉంటారు, నిన్ను చూస్తేనే చిరాకు పడేవాళ్ళు ఉంటారు, నిన్ను చూస్తేనే ఏంటంటే కడుపు మంటతో రగిలిపోయేవాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు. వాళ్ళని మనం మార్చలేము, ఎదుటి మనిషి అభిప్రాయాన్ని మనం మార్చలేము. కానీ మన మట్టుకు ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు. వాళ్ళు మన మీద అసూయ పడుతూ ఉంటారు, కానీ మనం వాళ్ళ మీద అసూయ పడకూడదు. వాళ్ళు పగతో మన మీద రగిలిపోతూ ఉంటారు, మనం పగ తీర్చుకోవడానికి కోసం ప్రయాసపడకూడదు. పగ తీర్చుకోవడం మన పని కాదండి. పగ తీర్చుకోవలసిన పరిస్థితి వస్తే పరలోకమందున దేవుడే పగ తీర్చుకుంటుండంత. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీడుని కీడు ద్వారా కాదు, కీడుని మేలు ద్వారా జయించాలి. మనం లోకంలో ఏమంటారు, ముళ్ళని ముళ్ళ ద్వారానే తీయాలి, కీడుని కీడు ద్వారానే జయించాలి. వాళ్ళు ఏ రూట్లో ఆలోచిస్తారో మనం ఆ రూట్లోనే ఆలోచించాలి. వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచించినప్పుడు మనం కూడా అలాగే ఆలోచించాలని లోకం అంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనం కీడుని కీడు ద్వారా కాకుండా కీడును కూడా మేలు ద్వారానే జయించాలి. ఒకరోజు వచ్చినప్పుడు సౌలే అంటాడు, దావీదా, నా కుమారుడా దావీదు, నువ్వు నాకన్నా నీతిమంతుడివి. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. నాకన్నా నీతిమంతుడివి నీవు. నేను నీకు అపకారం చేశాను, కానీ నీవు నాకు ఉపకారం చేసి నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు. నీ రాజ్యం నిశ్చయముగా స్థిరపరచబడుతుంది. ఒక శత్రు, ఒక ద్వేషించిన వాడు, ఒక అసూయపరుడు చెప్పిన సాక్ష్యం ఇది. మనకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు మన గురించి గొప్ప సంగతులు చెప్తే దాంట్లో విశేషం ఏమీ లేదండి. మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా మన గురించి సాక్ష్యం చెప్పాలి అంటే కీడుని కీడు ద్వారా కాకుండా కీడును కూడా మేలు ద్వారానే మనం జయిద్దాం. హల్లెలూయా. కేరళలో ఒక అమ్మాయి ఉండేదంట. కేరళ అమ్మాయి యుఎస్లో ఎక్కడో జాబ్ చేస్తూ ఉండేదంట. మంచి ఉద్యోగం చేస్తూ మంచిగా సాగిపోతుంది.
ఇంటి దగ్గర ఉండి ఒకటే ఫోర్సు, పెళ్లి చేసుకో, ఒంటరిదానిగా ఉంటున్నావు, నీకు అక్కడ ఇబ్బంది అవుతుంది, పెళ్లి చేసుకోమంటే సరే ఒక మంచి సంబంధం చూడండి, నేను వచ్చి పెళ్లి చేసుకుని నా భర్తను కూడా అమెరికా తీసుకెళ్ళిపోతానని అమ్మాయి వచ్చిందంటండి. కేరళ వచ్చింది. ఇక్కడ సంబంధం చూస్తే ఎప్పటి నుండో అమెరికా వెళ్ళాలని ఒక కుర్రోడు ఇక్కడ ట్రై చేస్తున్నాడు. ఎప్పటి నుండో అమెరికా వెళ్ళాలని కుర్రోడు ట్రై చేస్తూ ఉన్నాడు. సరే అతనికి వీసా అవంతా కూడా చాలా ప్రాబ్లంగా ఉండి ఆయన వెళ్ళలేకపోయాడు. అనుకోకుండా ఈ సంబంధం వచ్చేసరికి పెళ్లి చేసుకొని భార్యతో పాటు తను కూడా అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడ ఉన్నారండి. ఆ అమ్మాయి మీద ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆప్యాయత కానీ, అనురాగం కానీ ఆయనకి ఎంత మాత్రమూ లేదు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావంటే, నేను యూఎస్ వెళ్ళాలంటే నాకు ఒక అవకాశం కావాలి, పెళ్లి చేసుకుంటే ఈజీగా వీసా వస్తుంది కదా అని చెప్పేసి నేను చేసుకున్నాను అని అమ్మాయితో పాటు అక్కడికి వెళ్ళాడు. ప్రేమగా పలకరించడం కానీ, మాట్లాడడం కానీ ఎంత మాత్రం ఇష్టం లేదు. చివరికి ఆమెకు అర్థమైందండి. అక్కడికి వెళ్ళాడు, పని లేదు ఇంట్లోనే ఉండేవాడు. అమ్మాయి వెళ్ళి పని చేసుకురావాలి, ఆమె సంపాదించేసి పెడితే ఇంట్లో తింటాడు. ఒక షర్ట్ అడిగితే 4 షర్ట్లు తెస్తుందంట, ఒక ప్యాంట్ అడిగితే 4 ప్యాంట్ తీసుకొచ్చి ఇస్తుంది, ఏది అడిగితే అది చేసిస్తుంది, వంట చేసి పెడుతుంది. ఎంత ప్రేమగా చూసుకుని కూడా అతనిలో మార్పు రాలేదండి. అప్పుడు ఒకరోజు ఆమె ప్రార్థన చేసుకుంటుందంట దేవుని సన్నిధిలో, ప్రభువా, మామూలుగా అయితే మనమైతే వరి దరిద్రుడా ఇంత పెద్ద ప్లాన్ వేసేవరా, నీ సంగతి చెప్తాను రా అని చెప్పి విడాకులు ఇచ్చేయడము ఏదో ఒకటి చేస్తాడు కదా. కానీ అమ్మాయి, ప్రభువా, నేను ప్రార్థన చేసుకుంటే నీవు నాకు ఇచ్చిన భర్త, నేను ఆయన్ని భర్తగా అంగీకరిస్తున్నానే కానీ ఆయన నన్ను భార్యగా స్వీకరించలేకపోతున్నాడు, కాబట్టి నా వల్ల ఆయన జీవితం ఎందుకు పాడవాలి. చూడండి ఎట్లా థింక్ చేస్తుంది. ఇదే సబ్జెక్ట్ని ఇలా ఆలోచించి దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేశాడని ఆయన తిట్టి, దేవుడా అసలు నీవు ఉన్నావా, అసలు నువ్వు నా ప్రార్థన విన్నావా, నీవు ఉన్నావా, నా ప్రార్థన విన్నావా, నీ వింటే ఇట్లాంటి దరిద్రుడు నా జీవితంలో ఎందుకు తెస్తావు, ఈ లారీ కింద వేసి తొక్కిచ్చేసే ప్రభా అని ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ భార్య చూడండి, దేవా, నేను ఆయన భర్తగా అంగీకరిస్తున్నా కానీ తను నన్ను భార్యగా అంగీకరించలేకపోతున్నాడు, నా వలన ఇతని జీవితం ఎందుకు పాడవ్వాలి, కాబట్టి ఇతనికి ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి. యుఎస్ రావాలనే కదా, అమెరికా రావాలనే వచ్చాడు, సరే ఎట్లాగో వచ్చేసాడు, ఇతనికి ఇక్కడ ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి ప్రభువా, ఇతని జీవితంలో ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి తనకు వివాహం చేసి తనను హ్యాపీగా ఉన్నాయి, నేనెట్టు హ్యాపీగా లేను, నాకంటూ నా జీవితం ఇలా అయిపోయింది, నాకేం పర్వాలేదు, తన లైఫ్ అన్న బాగుంది, ఎందుకు తన జీవితాన్ని పాడు చేసుకోవాలని ఓ రోజు ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన భర్త విన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా కూడా ఎలా ఆలోచించగలుగుతారు, నేను ఆమెను ఏ రోజు ప్రేమగా చూసుకోలేదు, పలకరించలేదు, నేను నా అవకాశం కోసం ఆమెను ఉపయోగించుకుని ఈ దేశానికి వచ్చాను, అయినా ఈమె నన్ను ఇలా ప్రేమించగలుగుతుందని ఒకరోజు అడిగాడంట. నేను ఎంత బాధ పెట్టినా కూడా నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తూ నా కోసం ప్రార్థన చేస్తున్నావు అంటే, అప్పుడు ఆమె చెప్పిందంట, నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నా దోషాలని, నా అతిక్రమాలు, నా పాపాలన్నిటిని క్షమించి నన్ను ప్రేమించాడు కనుక నేను కూడా నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన చిన్నగా యేసయ్య నమ్ముకోవడం ప్రారంభించాడు, దేవుడిని నమ్ముకున్నాడు. ఆ తర్వాత దైవభక్తి కార్యక్రమాలు కొనసాగించబడడం ప్రారంభించాడు. తర్వాత భార్య భర్తలు మంచిగా కలిసి నివసించడం ప్రారంభించారు. ఆ తర్వాత మరలా వాళ్ళు కేరళ వచ్చి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 హల్లెలూయా. ఈమె కీడు ద్వారా కాకుండా ఈమె కీడును దేని ద్వారా జయించింది? మేలు ద్వారా జయించింది. కనుక ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు. ద్వేషాగ్ని అంటారు, అది అగ్ని. ద్వేషం అనేది ఒక అగ్ని మనల్ని తొలిచేస్తూ ఉంటుంది, అది మనల్ని కాల్చివేస్తూ ఉంటుంది. కనుక ద్వేషం అనే శరీర సంబంధమైన క్రియలు ఉన్నాయేమో, ఈ క్రియలు దేవుని దుఃఖపెడుతుంది. ఈ శరీర సంబంధమైన క్రియలు దేవుని దుఃఖపెడుతుంది. ఎవరి మీద అసూయకు చోటు ఇవ్వద్దు, ఎక్కడ కలహానికి చోటు ఇవ్వకూడదు. అబ్రహాం అంటాడు, మన బంధువులం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనం ఆత్మ సంబంధమైన బంధువులం అని చెప్పండి. ఆత్మీయ బంధువులం. మనకున్న బంధం అనేది రక్త బంధం కాదండి, మనకున్న బంధం ఆత్మానుబంధం.